ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం వడిరాజ తీర్థర్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. భవిష్యత్తులో ఆయన వాయుదేవుడిగా అవతరించబోతున్నారని కూడా తెలుసుకున్నాం. అది ఎలాగో హయగ్రీవ స్వామి ఆరాధనలో వడిరాజ తీర్థర్ ఇంకా ఏమేమి సాధించారో చూద్దాం. వడిరాజ తీర్థర్ గారికి నారాయణాచార్య అనే తెలివైన శిష్యుడు ఉన్నాడు అని తెలుసుకున్నాం కదండి. ఆ తెలివైన శిష్యుడు ఒక రోజున ఆ మితిమీరిపోయి వడిరాజర్ను చాలా అసభ్యంగా నిందించాడు. దాంతో వడిరాజర్కు తీవ్రమైన ఆగ్రహం వచ్చి తన శిష్యుడిని బ్రహ్మపిశాచిగా పారిపోమ్మని శపించారు. గురుశాపం వల్ల బ్రహ్మపిశాచిగా మారిన ఆ శిష్యుడు హంపి నగరాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లో సంచరించడం ఆరంభించారు. పిశాచిగా మారినప్పటికీ ఆ శిష్యుడు బుద్ధి మారలేదు. తాను సంచరించే అడవి గుండా ప్రయాణం చేసే యాత్రికుల్ని అడ్డగించి వారిని సంస్కృత భాషలో ఇలా ప్రశ్నించేవారు. అకామవైకో న స్నాన అంటే అకామమైలో స్నానం చెయ్యని పాపాత్ముడు ఎవరు? ఈ విచిత్రమైన ప్రశ్నకి అర్థం కాని యాత్రికులు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయేవారు. దాంతో ఆ బ్రహ్మపిశాచి వాళ్ళని అనేక రకాలుగా పీడించి ఆ అడవిలోంచి బయటకు తరిమివేసేది. తన ప్రశ్నకు సమాధానం చెప్పని వాళ్ళని ఏమీ చెయ్యకుండా వదలాలని ఆ బ్రహ్మపిశాచి నిర్ణయించుకున్నది. దురదృష్టవశాత్తు ఎవరూ కూడా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు. ఫలితంగా ఆ పిశాచి చేతుల్లో నానా బాధలు పడి పారిపోయేవాళ్ళు. ఇలాంటి సమయంలో ఒకరోజు మధ్యాహ్నం వడిరాజు ఆ అరణ్యం గుండా నడుస్తున్నారు. యథాప్రకారం ఆ బ్రహ్మపిశాచి ఆయన ముందు నుంచుని ఆయనతో ఇలా అన్నది, నా ప్రశ్నకు సరైన సమాధానం చెబితే నిన్ను వదిలిపెడతాను, లేకపోతే నిన్ను పీల్చి పిప్పి చేస్తాను అని. బ్రహ్మపిశాచి మారిన తన శిష్యుడి వంకర బుద్ధి పోలేదని వడిరాజుకి అర్థమయ్యింది. ఆయన గంభీరమైన స్వరంతో ఆ బ్రహ్మపిశాచితో ఇలా అన్నారు, నీ ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆపై నీవు ఎల్లకాలము నా దాసుడిగా ఉంటావా అని. అప్పుడు ఆ బ్రహ్మపిశాచి వికృతంగా నవ్వుతూ సరే అన్నది. అప్పుడు ఆ బ్రహ్మపిశాచి తన ప్రశ్నను వడిరాజు ముందు ఇలా ఉంచింది, అకామవైలో ఎవరు స్నానం చెయ్యరు? వడిరాజు ఒకసారి గంభీరంగా తల ఊపి తన మనస్సులో ఇలా అనుకున్నారు, ఆషాఢ, కార్తీక, మార్గశిర మరియు వైశాఖ మాసాలు. ఆ అంటే ఆషాఢం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం హిందువులకు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలల్లో దైవాన్ని పూజించాలనుకునే ఏ భక్తుడు అయినా ముందుగా తప్పనిసరిగా స్నానం చెయ్యాలి. ఆస్తికుడైన ఏ హిందువు అయినా ఈ నెలల్లో తప్పనిసరిగా పూజ కోసం కాకపోయినా ప్రతిరోజు స్నానం చేస్తాడు. అంటే ఈ బ్రహ్మపిశాచి అడుగుతున్న ప్రశ్నకు నిజంగా ఒక అర్థం ఉన్నది. అది ఏంటంటే ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాలలో స్నానం చెయ్యని పాపాత్ముడు ఎవరు? తన ప్రశ్నకు వడిరాజు సరైన సమాధానం చెప్పలేదని ఆ బ్రహ్మపిశాచి అనుకుంటున్న సమయంలో వడిరాజు దానితో ఇలా అన్నారు, రండా పుత్ర త్వాం న స్నానః అంటే ఓ లంచ కొడుక, ఆ పవిత్ర మాసాలలో నువ్వు స్నానం చెయ్యవు అని అర్థం అన్నమాట. తాను మనిషిగా ఉన్నప్పుడు హైందవ మత నియమాలు ఉల్లంఘించి ఆ పవిత్ర మాసాలలో స్నానం చెయ్యలేదన్న విషయం ఆ బ్రహ్మపిశాచికి మాత్రమే తెలుసు. ఆ విషయం వడిరాజుకు కూడా తెలియటంతో ఆ బ్రహ్మపిశాచికి జ్ఞానోదయం అయ్యింది.
తన ప్రశ్నకు తగిన సమాధానం ఇచ్చిన వడిరాజుకు అప్పటి నుండి బానిసగా మారిపోయింది ఆ బ్రహ్మపిశాచి. అప్పటి నుండి ఆ బ్రహ్మపిశాచికి నారాయణ భూతం లేదా భూతరాజు అన్న పేరు వచ్చింది. చూసారా అండి, పవిత్ర మాసాల్లో మనం ఆ భగవంతుడిని తలవకపోయినా ఆ సమయాల్లో స్నానం చెయ్యకపోయినా ఎంతటి అపరాధం జరుగుతుందో. మరి మనం ఆ పవిత్ర మాసాలని గుర్తుపెట్టుకొని ఆ భగవద్ధ్యానంలో ఉండాలని కోరుకుంటూ వచ్చే భాగంలో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.